ఆ మీటింగ్ పెట్టిన ఎగ్జిబిటర్లు అందరూ ఎగ్జిబిటర్లు బాగాలేదు అంటున్నారు. ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఏం బాగాలేదు కదా. ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్లు బాగా డబ్బులు సంపాదిస్తూ ఉండి ఎగ్జిబిటర్లకు డబ్బులు అంటే అది వేరే విషయం. కానీ గత 2 నెలలుగా చూస్తున్నారు కదా, కంటెంట్ లేక థియేటర్లు శ్రీరాములు లాంటి థియేటర్ మూసుకున్నామని వాళ్ళే చెప్తున్నారు. మీరు ఎగ్జిబిషన్ లో ఇలాంటి కండిషన్స్ అన్ని పెట్టి కంటెంట్ చేయనివ్వకుండా చేస్తే మమ్మల్ని మళ్ళీ థియేటర్ ఖాళీగా పెట్టుకోవాల్సింది తప్పితే దాని వలన ఏమి ఉపయోగం జరగదు కదా మీకు. సో ఇట్లా యూనిలాటరల్ డెసిషన్ తీసుకుని బెదిరించున్నట్టుగా April 30కి తెలంగాణ, May 30కి ఆంధ్ర ఇట్లాంటి డెసిషన్స్ చెప్పకండి. ఎందుకంటే మేము కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ టేబుల్ మీద కూర్చున్న వాళ్ళందరివి ఈ రిలీజులకి రెడీగా ఉండి ప్రొడక్షన్లో 50%, 60% అయిపోయిన సినిమాలు కనీసం 25 ఉన్నాయి. పేర్లు చదువుతాయి ఇప్పుడు. పెద్ద సినిమాల నుంచి, మిడ్ రేంజ్ సినిమాల నుంచి, చిన్న సినిమాల దాకా ఈ అన్నిటికీ మేము ఆల్మోస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ 70 to 80% స్పెండ్ చేసేసాము. హీరోలు, డైరెక్టర్లు రెమ్యునరేషన్ ఒకటి అనేసుకుని అన్ని కమిట్మెంట్ ఇచ్చేసాము. ఇప్పుడు సో మాకు ఎక్స్పెండిచర్ ఎంత ఉందో దానికి ఇన్కమింగ్ అంతే ఉంటుందని ఒక ప్లానింగ్ ఉంటుంది. ఈ టైంలో మళ్ళీ మీరు కొత్త సిస్టమ్స్ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూటర్లు దాంట్లో నెగోషియేషన్ చేసి మాకు ప్రొడక్షన్ కాస్ట్కి దానికి తేడా వచ్చి లాసులకి అన్ని ఈ టైంలో మేము అవన్నీ తీసుకోలేము. కాబట్టి ఆల్రెడీ ప్రొడక్షన్లో ఉన్న సినిమాలకి ఈ ఇప్పుడు మీరు అడుగుతున్న కండిషన్ అయితే చేయలేము దాన్ని ఖచ్చితంగా. ఈ June, Julyలో ఏదైనా ఒక డేట్ అనుకుని అప్పటి నుంచి స్టార్ట్ అయ్యే సినిమాలకి మేము అడిగిన కండిషన్స్ లైక్ గ్రేడింగ్ ఆఫ్ ది థియేటర్స్ కానీ, రెంట్ ట్రాక్ కానీ, VPF తీసేయడం కానీ, మెయింటెనెన్స్ ఛార్జెస్ అని తీసుకుంటున్నారు థియేటర్స్కి, అది ఏం చేస్తున్నారని కానీ, బుక్ మై షోలో ఒక్కొక్క టికెట్కి కన్వీనియన్స్ ఛార్జ్ అని ₹12, ₹20 తీసుకుంటున్నారు. దాంట్లో సగం మీకు వస్తుంది బుక్ మై షో నుంచి, అది దాంట్లో మాకేం చేస్తారు, ఇట్లాంటివన్నీ మేము అడుగుతున్నాం. అవన్నిటికీ ఒక సొల్యూషన్ ఇస్తే వాళ్ళు దాన్ని బట్టి ఫర్దర్గా ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యే సినిమాలకి ఎట్లా వెళ్ళొచ్చు ఏంటనేది కండిషన్స్ ఒకసారి పేపర్ మీద పెట్టుకుని ముందుకెళ్ళడానికి మాకేం అభ్యంతరలేదండి. నిన్న ఒక చాలా ఓ పెద్ద ఎగ్జిబిటరు, జస్ట్ ఒక 300 మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఉన్న ఎగ్జిబిటరు, ఆయన సింగిల్ స్క్రీన్స్ బాధల గురించి చెప్తున్నారు. అది కొంచెం వినడానికి నిన్న నవ్వు వచ్చినా కానీ మనం ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే C సెంటర్ నుంచి B సెంటర్ నుంచి A సెంటర్ దాకా ఎక్కడ స్థలం దొరికితే అక్కడ మల్టీప్లెక్స్ కట్టేసి సింగిల్ స్క్రీన్స్కి రావాల్సిన రెవెన్యూని కూడా రానివ్వకుండా చేస్తున్న ఆ ఎగ్జిబిటరు ఆయన సింగిల్ స్క్రీన్ కష్టాల గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉందండి. అట్లాంటి కామెడీలు చేయడానికి దయచేసి ప్రెస్ మీట్లు పెట్టొద్దని చెప్తున్నామండి అంతే.